హాయ్ డార్లింగ్ ఫ్యామిలీ, ప్రభాస్ అభిమానులందరికీ ఈరోజు సూపర్ గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా రోజులుగా ఎవరు చూస్తున్నా ద రాజా సాబ్ సినిమా రిలీజ్ పై ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ గురించి ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో చెప్పక్కర్లేదు. కానీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమరే హల్చల్ చేస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతోంది, రిలీజ్ డేట్ మారిపోతుందా? కానీ ఫ్రెండ్స్, మేకర్స్ స్వయంగా ముందుకొచ్చి ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ అధికారిక ప్రకటనలో చెప్పారు, ఆ వార్తలు అసత్యం. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. జనవరి 9, 2026న ద రాజా సాబ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అంటే కన్ఫర్మ్, ప్రభాస్ సంక్రాంతి బరిలోకి దూకుతున్నాడు. ఇప్పుడు టెక్నికల్ అప్డేట్స్ చూద్దాం. విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్, రీ రికార్డింగ్ ఆల్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఫుల్ స్వింగ్. ఈ నెల 8వ తేదీ నుంచి రీ రికార్డింగ్ మొదలవుతోంది. హీరో తప్ప మిగతా నటీనటుల డబ్బింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందట. కేరళ, యూరప్ షెడ్యూల్స్ లో సాంగ్స్ షూట్ కూడా పూర్తయింది. డిసెంబర్ 25 నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు. అదే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ల కోసం కూడా పెద్ద ప్లానింగ్. అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందట. అలాగే త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అవుతోంది. ప్రభాస్ లుక్ గురించి చెప్పాలంటే వావ్! దర్శకుడు మారుతి ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని వింటేజ్ డాన్ లుక్ లో చూపించారట. ఇప్పటికే టీజర్, పోస్టర్స్, లుక్ ఆల్ హ్యావ్ క్రియేటెడ్ హ్యూజ్ హైప్. ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పీక్ లో ఉంది. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, హీరోయిన్స్ త్రయం అందం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, కామెడీ కింగ్ వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ కార్తిక్ పళని, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, మ్యూజిక్ తమన్, ఫైట్స్ రామ్ లక్ష్మణ్ కింగ్ సొలోమన్. ద రాజా సాబ్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ప్రభాస్ కెరియర్ లో మరో మైలురాయి. సంక్రాంతి 2026లో డార్లింగ్ మాస్ రీ ఎంట్రీకి సిద్ధం. థియేటర్స్ మళ్లీ డార్లింగ్ చీర్స్ తో మారుమోగబోతున్నాయి. మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్, ద రాజా సాబ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఎలా ఉంది? కామెంట్స్ లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.